సో, గోకర్ణలో ఓం బీచ్‌తో పాటు మేము మహాబలేశ్వరం, ఇంకా మురుడేశ్వర టెంపుల్ మై గాడ్! నా లైఫ్‌లో మర్చిపోలేని డేస్ అవి. ఆ 5 డేస్ ట్రిప్ ఎళ్ళాం మేము. సో, 5 డేస్ కూడా చాలా 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 అద్భుతంగా జరిగింది. దేవుళ్ళ దర్శనం చాలా జరిగింది. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఇదొచ్చేసి మురుడేశ్వర టెంపుల్. మేము ఫస్ట్ మహాబలేశ్వరం టెంపుల్‌కెళ్ళాము. అక్కడి నుంచి మళ్ళీ మురుడేశ్వర టెంపుల్‌కొచ్చామనమాట. ఇదంతా కూడా గోకర్ణలోనే ఉంటుంది. సో, గోకర్ణలో మేము ఓం బీచ్ దగ్గర రిసార్ట్ తీసుకొని అక్కడి నుంచి రెడీ అయ్యి ఫస్ట్ మహాబలేశ్వరం టెంపుల్‌కెళ్ళేసి అక్కడ దర్శనం అయిపోయాక అక్కడి నుంచి ఒక 1 ½ అవర్ ఆర్ 2 అవర్స్ జర్నీ ఉంటుంది మురుడేశ్వర టెంపుల్‌కి. సో, మహాబలేశ్వరం నుంచి మురుడేశ్వరకి వచ్చామనమాట. ఇదంతా కూడా వ్యూ. సో, ఈ గోపురం మీకు ఏదైతే ఇందాక కనిపించిందో అది 18 ఫ్లోర్స్ అనమాట. సో, ఇందులో కూడా మనకి శివుడే అనమాట. శివుడు ఉంటారు మురుడేశ్వర టెంపుల్‌లో శివుడు, మహాబలేశ్వరంలో కూడా ఆత్మలింగం శివుడే ఉంటారు. సో, ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది. ఇది వచ్చేసి మనకి 18 ఫ్లోర్స్ ఉంటుంది. సో, క్లారిటీ మిస్ అవుతుంది, కొంచెం ఏమనుకోకండి. సో, ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ ఇది. ఈ గోపురం కోసం అసలు ఎంత బాగుందంటే కింద నుంచి చూస్తుంటే అసలు ఆ వ్యూ ఎంత ఆకాశాన్ని తాకినట్టు అనిపిస్తూ ఉంటుంది. అది 18 ఫ్లోర్స్. అక్కడ 18 ఫ్లోర్స్‌కి అది పైకి లిఫ్ట్‌లో ఉంటుంది. అందులో 2 లిఫ్ట్స్ ఉంటాయి. సో, దానికి 20 రూపీస్ టికెట్. 18 ఫ్లోర్ వరకు కూడా మనం వెళ్ళొచ్చనమాట. అక్కడ నుంచి వ్యూ కూడా తీసుకోవచ్చు. సో, ఇదంతా కూడా అరేబియా మహాసముద్రం. సో, ఈ టెంపుల్‌కి ఆనుకునే మనకి కింద వాటర్ అనేది, సముద్రం అనేది ఉంటుంది, అరేబియా మహాసముద్రం. సో, ఇది సెకండ్ అనమాట నా లైఫ్‌లో. నేను లాస్ట్ ఇయర్ నేను చెన్నైకి వెళ్ళినప్పుడు పుదుచ్చేరి సముద్రం చూశాను. సో, ఇది సెకండ్‌ది. బట్ ఇందులో ఏం నేను దిగలేకపోయాను, ఆడలేకపోయాను. ఎందుకంటే దానికి అక్కడ అలో లేదు. ఓన్లీ వాళ్ళకి మాత్రమే అలో ఉంది అక్కడ. సో, నా లైఫ్‌లో సెకండ్ ఎక్స్పీరియన్స్ చేసిందంటే గోకర్ణలో ఉన్న ఓం బీచ్ అనమాట. సో, ఇది జస్ట్ చూశాను ఈ అరేబియా మహాసముద్రం. బట్ దీంట్లో వెళ్ళి నేను దిగలేదు. సో, చూడడం వరకే జరిగింది ఇది. సో, ఇదంతా కూడా అరేబియా మహాసముద్రం. సో, ఈ సముద్రానికి ఆనుకొని ఈ అలలు వస్తూ ఉంటాయి. వాటర్ అంతా కూడా ఈ గుడి చుట్టూనే తిరుగుతూ ఉంటాయన్నమాట వాటర్. ఎక్స్పీరియన్స్ మాత్రం చూస్తే చాలా బాగుంటుంది. సో, 18th ఫ్లోర్ నుంచి కూడా వ్యూస్ అనేవి చాలా 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 బాగుంది. ఫోన్ అలో ఉంటుంది. 20 రూపీసే టికెట్. మీరు ఖచ్చితంగా ఇక్కడికి వెళ్తే మాత్రం ఆ లిఫ్ట్ అనేది ఎక్కండి. అక్కడ నుంచి మనకు వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇది వెనక సైడ్ శివుడు అనమాట. ఈ శివుడి స్టాచ్యూ కింద లోపలికి కూడా ఒకటి ఉంటుంది మనకి. ఆ లోపల కూడా కొన్ని దేవుడికి సంబంధించిన విజువల్స్ అనేవి ఉంటాయి. సో, దానికి కూడా 20 రూపీస్, 50 రూపీస్ అనుకుంటా టికెట్. సో, ఇక్కడ కూడా లోపలికి వెళ్ళడానికి కూడా మనకి అలో అనేది ఉంటుంది. సో, అక్కడ పై వరకు వెళ్ళొచ్చు మనము. సో, ఆ శివుడి కింద ఒకటి గుహలాగా ఉంటుంది. ఆ గుహ లోపలికి మనకి అలో చేస్తారనమాట. సో, 50 రూపీస్ టికెట్ అనమాట. సో, ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. ఇవి 2 పక్కనే. సో, మధ్యలో నించొని ఇటు సైడ్ శివుడు, అటు సైడ్ గోపురము. ఆ వ్యూ అయితే అబ్బా చెప్పలేము. చాలా 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 బాగుంటుంది. నాకు శివుడు అంటే చాలా ఇష్టం. అండ్ వెంకటేశ్వర స్వామి అంటే ఇంకా ఇష్టం. సో, ఇది వచ్చేసి 18th ఫ్లోర్ నుంచి తీసిన వ్యూ అనమాట. చూడండి మీకు ఎంత బాగా కనిపిస్తుందో. పైన 18th ఫ్లోర్ ఈ గోపురం ఉంది కదా, గాలి గోపురం. ఆ గోపురం నుంచి తీసిన విజువల్స్ అనమాట ఇవన్నీ. సో, ఈ 18th ఫ్లోర్ నుంచి అక్కడ ఈ సముద్రము, ఆ వ్యూ అండ్ ఇక్కడ శివుడు, ఇదంతా కూడా మేము 18th ఫ్లోర్‌లో నుంచి తీసిన వ్యూ. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వెళ్ళండి ఈ ప్లేస్ అయితే. ఎందుకంటే మాటలో చెప్తే అస్సలు ఏమీ అవ్వదు. అక్కడికి వెళ్ళి చూస్తేనే మనకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుంది. చాలా మనశ్శాంతిగా ఉంటుంది, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని రోజులు మీరు ఎలా కొన్ని టెన్షన్స్, స్ట్రెస్, వర్క్ వీటన్నిటి నుంచి బయటికి వెళ్ళాలి అనుకుంటే, పోనీ కర్ణాటకకే వెళ్ళాలి అనుకుంటే నేను ఖచ్చితంగా ఈ ప్లేసెస్ సజెస్ట్ చేస్తాను. మహాబలేశ్వరం టెంపుల్కి వెళ్ళండి, మురుడేశ్వర టెంపుల్కి వెళ్ళండి, బేలూరులో ఉన్న చెన్నకేశవ టెంపుల్కి వెళ్ళండి, హలేబీడు, ఇవన్నీ కూడా పురాతనమైన టెంపుల్స్, చాలా పవర్ఫుల్ టెంపుల్స్, చాలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉన్న టెంపుల్స్ ఇవన్నీ కూడా. సో, మాకు బాగా రష్ ఉన్నది ఎక్కడ అంటే ఓన్లీ మురుడేశ్వర టెంపుల్లోనే కొంచెం రష్ అనిపించింది. సో, చెన్నకేశవ టెంపుల్లో కానీ, హొయసలేశ్వర హలేబీడు టెంపుల్లో కానీ, లేదా మహాబలేశ్వరం టెంపుల్, ఇక్కడెక్కడ కూడా మాకు రష్ అనేది అనిపించలేదు. బట్ ఇక్కడ మాత్రం చాలా రష్ కనిపించింది మాకు. జనాలు చాలామంది వచ్చారు. ట్రాఫిక్ జామ్ అయింది చాలా. సో, ఆ తర్వాత అక్కడ నుంచి మేము ఈవినింగ్ మళ్ళీ ఓం బీచ్కి రిటర్న్ అయిపోయాము. సో, రిసార్ట్కి వచ్చి అక్కడ మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ రిసార్ట్ కిందకి వచ్చేసి కొంచెం తినేసి ఇక్కడ వరకు మా టెంపుల్స్ అన్నీ ఫినిష్ అయిపోయాయి అనమాట. సో, ఇక్కడ టెంపుల్స్ నుంచి తర్వాత మేము ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసాము. సో, ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా ఓం బీచ్. సో, మేము ఓన్లీ ఓం బీచ్ మాత్రమే వెళ్ళినాము. ఇంకా పక్కనే ఉంటాయి ప్యారడైజ్ బీచ్ అవన్నీ, బట్ మేమేం వెళ్ళలేదన్నమాట. ఇదంతా కూడా ఓం బీచే. మేము 3 టైమ్స్ వెళ్ళాము ఓం బీచ్కి, 3 టైమ్స్ విజిట్ చేసాము. సో, ఒక రోజు మొత్తం మేము బీచ్లోనే టైం స్పెండ్ చేసాము. ఇదేమో మహాబలేశ్వరము, మురుడేశ్వర టెంపుల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వ్యూ. ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ వెళ్ళాము,
ఈవినింగ్ వెళ్ళాం. సో అలా 3 టైమ్స్ విజిట్ చేసామన్నమాట. సో కొంచెం కూడా టైం వేస్ట్ చేయకుండా ఉన్నంతసేపు చాలా బాగా బీచ్లో ఎంజాయ్ చేసాము. ఇవన్నీ ఫొటోస్ అన్నీ కూడా అక్కడ దిగిన ఫొటోసే. సో ఈ విజువల్స్ అన్నీ కూడా అక్కడ తీసిన విజువల్సే. సో అక్కడ నుంచి మాకు కొన్ని మ్యాగ్నెట్స్ అమ్ముతారు కదా బయట, ఓమ్ బీచ్ అవన్నీ కూడా మేము కలెక్ట్ చేసుకున్నాము. బికాజ్ నేను ఫ్రిడ్జ్కి పెట్టుకోవడానికి నాకు కొంచెం ఫ్యాంటసీ ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఆ ప్లేస్ని మనం తెచ్చుకోవాలి, అక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఫ్యూచర్లో చూసినప్పుడు మేము ఈ ప్లేస్కి వెళ్ళాము, ఆ ప్లేస్కి వెళ్ళామని చెప్పుకోవడానికి ఉంటుంది. కాబట్టి నేను అలా తీసుకున్నాను అనమాట. ఏ టెంపుల్కి వెళ్ళినా, చెన్నకేశవ టెంపుల్ దగ్గర మ్యాగ్నెట్ తెచ్చుకున్నాను, ఓమ్ బీచ్ దగ్గర తెచ్చుకున్నాను, కూర్గుకి వెళ్ళినప్పుడు కూర్గు దగ్గర తెచ్చుకున్నాను. సో ఇవన్నీ కూడా నేను తెచ్చుకున్నాను అనమాట. సో మా ఇంట్లో నేను మ్యాగ్నెట్ కదా అది పెట్టేసుకున్నాను మెమరీస్ కోసం. సో ఇదంతా కూడా నేను అక్కడ ఎంజాయ్ చేసింది. ఈవినింగ్ వ్యూ అనమాట. ఇదంతా కూడా ఈవినింగ్ అరౌండ్ 5:30-6 అయి ఉండొచ్చు. సో ఆ టైంలో వ్యూ చాలా బాగుంది. అండ్ అక్కడ వర్షం కూడా చాలా 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 వర్షం పడింది. మేము బీచ్లో ఉన్నప్పుడే వర్షాన్ని ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, సో ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇది సెకండ్ డే రోజు ఎర్లీ మార్నింగ్. సో బ్యూటిఫుల్ ప్లేస్, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నేను నా లైఫ్లో అసలు సముద్రాన్ని చూస్తానని అనుకోలేదు, కానీ ఇది థర్డ్ది, బట్ సెకండ్ది ఎక్స్పీరియన్స్ చేయడం మాత్రం సెకండ్ది. సో ఇందాక చెప్పాను కదా మురుడేశ్వర టెంపుల్, అది చూశాను కానీ ఎక్స్పీరియన్స్ చేయలేదు, అందులోకి దిగలేదు, బట్ చూశాను. సో ఎక్స్పీరియన్స్ చేసింది లాస్ట్ ఇయర్ చెన్నైకి వెళ్ళినప్పుడు పుదుచ్చేరి బీచ్ అండ్ ఈ బీచ్ అనమాట, ఓమ్ బీచ్, కర్ణాటకలో. సో ఖచ్చితంగా వెళ్ళండి, బాగా ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి. సో గోకర్ణకి వెళ్ళి హనీమూన్ ట్రిప్ కూడా వెళ్ళొచ్చు. సో మేము అలాగే వెళ్ళి అనుకున్నాం. సో ఫస్ట్ మేము అన్ని టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసాం. సో టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసిన తర్వాత మేము బీచెస్ కూల్గా ఎంజాయ్ చేయడానికి పెట్టుకున్నాం అనమాట లాస్ట్ 2 days. సో ఫస్ట్ 3 days వచ్చేసి టెంపుల్స్కి, లాస్ట్ 2 days వచ్చేసి మేము ఎంజాయ్ చేయడం కోసం అనేసి బీచెస్, కూర్గు ఇవన్నీ కూడా పెట్టుకున్నాము. సో అలా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా 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 బాగుంటుంది. సో ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా ఇక్కడ నుంచి మనకి ఎంత ట్రావెల్ పడుతుంది, ఎన్ని కిలోమీటర్స్ ఉంది, అక్కడ నుంచి ఏ టెంపుల్ దగ్గర ఉంది, అక్కడ నుంచి ఇంకే టెంపుల్ దగ్గర ఉంది అని ఫస్ట్ కిలోమీటర్స్ రాసుకోండి, డిస్టెన్స్ రాసుకోండి, దాని గురించి ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి. ఇదంతా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. సో టైం సేవ్ అవుతే మనం చాలా ఎక్కువసేపు ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకుండా ఉంటాం. అఫ్కోర్స్ మనం వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎంతో కొంత ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాము. బట్ అలా ఫేస్ చేయకుండా ఉండాలి అంటే అట్లీస్ట్ కొంచెం ప్లానింగ్తో వెళ్తే కొద్దిగానే ప్రాబ్లమ్స్ అనేవి తగ్గించుకోవచ్చు మనం. అట్లీస్ట్ మనీ ప్రాబ్లమ్ అంటే ఫినాన్షియల్గా కొంచెం మనీ అనేది తగ్గించుకోవచ్చు ప్లాన్ వేసుకోవడం వల్ల. టైం సేవ్ చేసుకోవచ్చు. టైం సేవ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ప్లేసెస్ని విజిట్ చేయొచ్చు. సో అలా చూసుకోండి. నేనైతే అలాగే షెడ్యూల్ చేసుకున్నాను. ఈ షెడ్యూల్ ప్లానింగ్ మొత్తం కూడా నాదే. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఈ టెంపుల్ తర్వాత ఏ టెంపుల్కి వెళ్ళాలి, ఈ టెంపుల్ తర్వాత ఎన్ని కిలోమీటర్స్ దగ్గరలో ఏ టెంపుల్ ఉంది, అలా చూసుకొని ఫస్ట్ నేను కర్ణాటకలో ఉన్న మేజర్ టెంపుల్స్ అన్ని లిస్ట్ రాసుకున్నాను. సో లిస్ట్ రాసుకున్న తర్వాత ఫస్ట్ ఏమొస్తుంది, దానికి దగ్గరలో ఏమొస్తుంది, దాని తర్వాత దగ్గరలో ఏది వస్తుంది, అలా రాసుకుంటూ వెళ్ళానమాట. అలా ప్లాన్ చేసుకుని లాస్ట్కి మేము ఓన్లీ లాస్ట్ 2 days మాత్రమే మేము ఎంజాయ్ చేయడానికి పెట్టుకున్నాము. ఫస్ట్ 3 days మాత్రం టెంపుల్స్. సో అప్పుడు నాన్ వెజ్ తినకుండా సో ఫస్ట్ 3 days మాత్రం ఉన్నాము. సో లాస్ట్ 2 days ఎంజాయ్ చేసాం కాబట్టి సో ఆబ్వియస్లీ ఇంకా అక్కడ రిసార్ట్ దగ్గర అవే ఉంటాయి, నాన్ వెజ్, ఫిష్ బిర్యానీ, సో అవి అనమాట. అక్కడ అలా ఎంజాయ్ చేసాము. సో బీచ్ అయితే చాలా 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 బాగా ఎక్స్పీరియన్స్ చేసాము. సో ఫస్ట్ టైం నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట. ఫస్ట్ ట్రిప్ మాకు మ్యారేజ్ అయినాక ఫస్ట్ హనీమూన్ ట్రిప్ అనొచ్చు, స్పిరిచువల్ ట్రిప్ అనొచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. ఎందుకంటే దేవుడి దర్శనంలో అయ్యాయి, అలాగే బీచ్ దర్శనం కూడా అయిపోయింది మాకు. సో హనీమూన్ లాగే లాస్ట్ 2 days మాకు. సో ఫస్ట్ టైం నేను మా హస్బెండ్ కలిసి వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ కర్ణాటక, వేరే స్టేట్. ఫస్ట్ స్టేట్ దాటి వేరే స్టేట్కి వెళ్ళిందంటే ఇదే మా మ్యారేజ్ అయిన తర్వాత. ఐ హోప్ ఇవి ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండాలి. మేము ఇంకా చాలా 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 ప్లేసెస్ని ట్రావెల్ చేస్తూ ఉండాలి, చాలా ప్లేసెస్ని విజిట్ చేస్తూ ఉండాలి. అవన్నీ నేను మీకు యూట్యూబ్లో ఐ హోప్, ఐ విష్ అనుకుంటున్నా జరగాలి అని. చూద్దాం నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి వెళ్తానో, ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తానో. సో మీకు ఈ వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను. ఇదంతా కూడా బీచ్లో వ్యూ అనమాట. సో హోప్ యూ గైస్ ఎంజాయ్ my videos and please do like, share and subscribe to my channel Girija Talks. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ ఇన్ కామెంట్ సెక్షన్. సో నేను మీ కమెంట్స్ అన్నిటికీ కూడా రిప్లై ఇస్తాను. సో ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. సో అగైన్ మళ్ళీ ఇంటికి వచ్చి రూమ్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాము. సో ఇవన్నీ కూడా అక్కడ విజువల్స్. సో నేను మా హస్బెండ్ అక్కడ ఎంజాయ్ చేసాం.
సో చూసారు గదా! ఇది నా పార్ట్ 2 సిరీస్. సో పార్ట్ 2లో గోకర్ణ బీచ్, మహాబలేశ్వరం అండ్ మురుడేశ్వర టెంపుల్ ఈ 3 అయితే మేము 1 డేలో కవర్ చేసాము. అండ్ మళ్ళీ నెక్స్ట్ డే కూడా మేము ఇంకొక డే ఎక్స్టెండ్ చేసుకొని కూడా మేము మళ్ళీ గోకర్ణలోనే విజిట్ చేసాము. అక్కడ బీచ్‌లో ఎంజాయ్ చేద్దామని చెప్పి. సో 2 డేస్ అయితే మేము గోకర్ణలో ఉన్నాం. అండ్ నెక్స్ట్ సిరీస్ వచ్చేసి కూర్గ్ సిరీస్ రాబోతుంది కర్ణాటకలోనే. సో పార్ట్ 3 రాబోతుంది. పార్ట్ 3 కోసం మీరందరూ వెయిట్ చేస్తూ ఉండండి. సో మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ స్టేట్‌కి వెళ్ళినా, ఏ టెంపుల్స్‌కి వెళ్ళినా ఫస్ట్ ఆ టెంపుల్స్ గురించి తెలుసుకొని వెళ్ళండి. సో దట్ మనకి ఎలా వెళ్ళాలి, ఏ బస్ అయితే బాగుంటుందా, కార్ అయితే బాగుంటుందా, ఇలా అన్నీ తెలుసుకొని వెళ్తే బెటర్. సో అక్కడ టెంపుల్స్ ఎలా ఉంటాయి, టైమింగ్స్ ఏంటి, టెంపుల్ టైమింగ్స్ ఏంటి, ఒక్కొక్క టెంపుల్ నుంచి ఇంకొక టెంపుల్కి ఎన్ని కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఇవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకొని వెళ్తే బాగుంటుంది. బికాస్ నేనైతే అలానే చేశాను. 5 డేస్ ట్రిప్. సో ఈ 5 డేస్ ట్రిప్లో మేము ఏ టైంకి ఇక్కడ నుంచి వెళ్తున్నాము, ఏ టైంకి బస్ ఎక్కాము, అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుంది, అక్కడ నుంచే మళ్ళీ ఎలా వెళ్ళాలి, అక్కడ టెంపుల్లో దగ్గరలో తీసుకోవాలా, దూరంలో తీసుకోవాలా, ఇదంతా ముందే ప్లాన్ చేసుకుంటే మనకు అక్కడ టైం అనేది సేవ్ అవుతుంది. సో దాంతోపాటు మనీ సేవ్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. సో మనకి టైం సేవ్ అవ్వడం ఇంపార్టెంట్. ఎందుకంటే టైం సేవ్ అయితే మనం ఎక్కువ ప్లేసెస్ని విజిట్ చేయొచ్చు. సో అలా ప్లానింగ్ వేసుకొని వెళ్ళండి. నేనైతే అలానే ప్లాన్ చేసుకొని వెళ్ళిన. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే జెమినైని కూడా అడగండి. జెమినై కూడా మనకి ప్లాన్స్ అనేది ఇస్తూ ఉంటుంది. షెడ్యూల్ పీడిఎఫ్ చేసి మరీ ఇస్తూ ఉంటుంది. సో నేనైతే నా ఓన్గా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను అనమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ సిరీస్ వచ్చేసి పార్ట్ 3 కూర్గ్ సిరీస్ రాబోతుంది. సో మీరందరూ వెయిట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గిరిజా టాక్స్. బాయ్.